అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కావ్యశ్రీ, హెల్త్ కమ్యూన్ తెలుగు హోస్ట్. హెల్త్ కమ్యూన్ అనేది ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వైద్య సమాచారాన్ని అందరికీ అర్థమయ్యేలా అందించి ఆరోగ్య అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ మనం హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్‌తో ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మన టాపిక్ స్ట్రోక్. స్ట్రోక్‌లో రకాలేంటి? దీన్ని ఎలా కనిపెట్టొచ్చు? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? రికవరీ అనేది ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ మాట్లాడేందుకు మనతో ఉన్నారు డాక్టర్ తేజస్వి వడ్లమని. నమస్తే డాక్టర్. వెల్కమ్ టు హెల్త్ కమ్యూన్. నమస్తే అండి. నేను డాక్టర్ తేజస్వి వడ్లమాని, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అట్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి, హైదరాబాద్. ఓకే. సార్. సో స్ట్రోక్ అనేది మనం దాన్ని చూస్తుంటే సార్ ప్రతి 4 సెకండ్లకి ఎవరో ఒకరు స్ట్రోక్‌కి గురవుతూనే ఉన్నారు. అసలు ఈ స్ట్రోక్ ఎందుకొస్తుంది? లేదా ఇంత కేసెస్ పెరగడానికి రీజన్ ఏమై ఉంటదంటారు? సో ఫస్ట్ స్ట్రోక్ ఎందుకొస్తుంది, రీజన్స్ ఏంటని తెలుసుకునే ముందు టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఏంటని తెలుసుకుంటే మనకు బెటర్. సో స్ట్రోక్స్ ప్రిడామినెంట్‌గా 2 రకాలండి. సో మొదటిది కామన్ 85% మనం చూసే స్ట్రోక్ వచ్చేసి బ్రెయిన్‌కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్‌లో అడ్డుపడడం వల్ల. అంటే రక్తనాళం లోపు రక్తం గడ్డ కట్టడం వల్ల బ్రెయిన్‌కి అనేది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి ఆ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ అనేది డెడ్ అయిపోతుంది. Yes. సో ఇది కామన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రోక్. దీన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ది అదర్ టైప్ ఆఫ్ స్ట్రోక్‌ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే యూజువల్‌గా బీపీ పెరగడం వల్ల లేదా వేరే కారణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్యూరిజమ్స్ అంటే రక్తనాళంలో చిన్న బుడగలాగా ఏర్పడడం వల్ల రక్తనాళం చితిలి బ్రెయిన్‌లో రక్తస్రావం అనేది జరుగుతుందండి. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ విచ్ ఇస్ కాల్డ్ హెమరేజిక్ స్ట్రోక్. అంటే బ్రెయిన్‌లో బ్లడ్ అనేది బ్లడ్ వెసల్‌లో క్లాట్ అవ్వడం కాదు, బయట రక్తస్రావం అనేది జరుగుతుంది. సో ఈ బేసిక్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్ తెలుసుకున్నాక మనకి స్ట్రోక్‌కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవేంటనేది మనం తెలుసుకోవాలి. సో 2 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. మోడిఫైయబుల్ అంటే మనము మార్చుకునేటట్టు ఉండేవి. 2 నాన్ మోడిఫైయబుల్ అంటే మనం కష్టపడ్డ వాటిని మార్చలేము. సో నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ముందు చూసినట్లయితే వయస్సు. ఎక్కువ వయసు అయ్యే కొద్దీ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ అవుతుంది. వయసు మనం తగ్గించుకోలేము. ఈ రిస్క్ అనేది కంట్రోల్ చేసుకోలేము. అలానే మనకి హెరిడిటరీ వంశపారంపర్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మన పూర్వీకుల నుంచి మనకి రావడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కండిషన్స్ వల్ల రక్తం అనేది ఎక్కువ చిక్కగా అవుతుంది. ఇట్లాంటి కండిషన్స్‌ని మనం మోడిఫై చేయలేము. అదే విధంగా మనకి కొన్ని హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మైటోకాండ్రియల్ డిసీజెస్ ఇట్లా కొన్ని బై హెరిడిటరీ మనకొస్తాయి. దానితో స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. వీటిని మనం పెద్దగా మార్చుకోలేం. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనకి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఎక్కువైంది, హైపర్ టెన్షన్, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉంది. అట్లానే మన హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్ అడిక్షన్స్. సో ఇట్లాంటివన్నీ మనం లైఫ్ స్టైల్ చేంజెస్తోని అండ్ ప్రాపర్ మెడికేషన్స్‌తోని మోడిఫై చేసుకున్నట్లయితే కనుక, అదే విధంగా ఒబేసిటీ, ఇన్‌యాక్టివిటీ. సో ఇట్లాంటి వీటిలో మనం చేంజెస్ చేసుకుంటే స్ట్రోక్ రిస్క్ అనేది డెఫినిట్‌గా తగ్గించుకోవచ్చు. సో యూజువల్‌గా మనకి స్ట్రోక్‌కి ఇవి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ. అదే విధంగా ఇప్పుడు యంగ్‌స్టర్స్‌లో కూడా కామన్‌గా స్ట్రోక్స్ వస్తున్నాయి. మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి స్మోకింగ్, ఎక్కువ సిగరెట్ తాగడం, అదే విధంగా ఆల్కహాల్, హెవీ ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ డ్రగ్ అడిక్షన్స్, వేరే వేరే డ్రగ్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. అండ్ నాట్ ద లీస్ట్ బట్ లైఫ్ స్టైల్‌లో కూడా ఇప్పుడు మనకి వర్క్ స్ట్రెస్ పెరగడము, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా చాలా మట్టుకి బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరగడము, ఈ కెమికల్ చేంజెస్ వల్ల కూడా చాలా మట్టుకు స్ట్రోక్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ మనము మోడిఫై చేసుకోగలిగితే ఫస్ట్ బిఫోర్ స్ట్రోక్ వచ్చే ముందే మనము దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు బాగుంటాయి. సో స్ట్రోక్ వచ్చాక మనం దాన్ని ఎట్లా గుర్తిస్తాం? నెక్స్ట్ మనం అనుకున్నట్లయితే కనుక దీనికి కామన్‌గా బీ ఫాస్ట్ అని ఒక యాక్రోనిమ్ ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బీ అంటే బ్యాలెన్స్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యూజువల్‌గా చిన్న మెదడులో మనకి స్ట్రోక్ వచ్చినట్లయితే బ్యాలెన్స్ డిస్టర్బెన్సెస్ అంటే చెయ్య వణకడము, సరిగ్గా నడవలేకపోవడము, ఈ ఇబ్బందులొస్తాయి. సో ఇది ఒక స్ట్రోక్ లక్షణం. అదే విధంగా ఈ అంటే ఐ అండి. అంటే కంటి చూపు తగ్గడం లేదా డబల్ కనిపియడం, ఇటువంటి మార్పులు రావచ్చు. ఇది స్ట్రోక్ యొక్క రెండో లక్ష్యం. అదే విధంగా మనకి ఎఫ్ అంటే ఫేస్ అండి. మూతి వంకర పోవడం లేదా ఫేస్‌లో ఒక పక్క అసిమెట్రికల్‌గా ఉండడం. ఇది స్ట్రోక్ యొక్క మూడో సింప్టమ్ అండి. అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ ఒక్కటే కాదు, ఆర్మ్ ఆర్ లింబ్స్ అంటే హ్యాండ్ అండ్ లెగ్‌లో వీక్‌నెస్. యూజువల్‌గా మనం పారాలిసిస్ అంటాం కదా! సో ఒక పక్క పక్షవాతం లెక్క రావడం. ఇది కూడా మనకి అదర్ సింప్టమ్. అండ్ లాస్ట్ వచ్చేసి స్పీచ్ అండి. అంటే మన మాట వేరే వాళ్ళు మాట్లాడింది మనకు అర్థం కాకపోయినా, అదే విధంగా మనం అనుకున్నది మాట్లాడలేకపోయినా కూడా ఇవన్నీ స్పీచ్ డిస్టర్బెన్సెస్ కింద వస్తాయి. సో డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్‌లో స్ట్రోక్ రావడం వల్ల ఇటువంటి లక్షణాలు మనకి బయటపడతాయి.
అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టీ అంటే టైం అండి. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. సో, మనకి ఇటువంటి లక్షణాలు బయటపడ్డాక ఎంత తొందరగా యాక్ట్ అయ్యి స్ట్రోక్ రెడీ సెంటర్‌కి మనం పేషెంట్‌ని తరలించగలిగితే అంత బెనిఫిట్ మనం పొందగలుగుతాం. దీని నుంచి మనము గోల్డెన్ అవర్ అని వింటుంటాం కదా సార్. సో, ఆ గోల్డెన్ అవర్ కరెక్ట్. అనేది ఎంత హ్మ్. ఇంపార్టెంట్? ఆ టైంలోనే ట్రీట్మెంట్ ఇస్తే మనకి రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఆ టైం దాటేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన దానివల్ల యూజ్ ఉంటుందంటారా? గోల్డెన్ అవర్‌ని ఎందుకంటామంటే నేను ఇందాక చెప్పినట్టే టైమ్ ఈజ్ బ్రెయిన్. మనకి స్ట్రోక్ వచ్చి న్యూరాన్స్ అనేవి డ్యామేజ్ అయితున్నపాటికి వి లూజ్ ఎ వెరీ వాల్యుబుల్ టైమ్. అండ్ మనం ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఎంత న్యూరానల్ డ్యామేజ్ అనేది అయితదో అది ఇర్రివర్సిబుల్. అంటే దాన్ని మనం తిరిగి తీసుకురాలేము. ఒకసారి న్యూరానల్ డ్యామేజ్ అయిపోయిందంటే దాన్ని మనం రివర్స్ చేయలేము. సో, ఆ డ్యామేజ్ అనేది పెర్మనెంట్‌గా పేషెంట్ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో, ఎంత తొందరగా మనం ఈ స్ట్రోక్ లక్షణాలు ఫాస్ట్ సింప్టమ్స్ గుర్తుపెట్టుకొని పేషెంట్‌ని స్ట్రోక్ రెడీ సెంటర్‌కి తరలించి డయాగ్నోసిస్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే అంత తొందరగా వి కెన్ యాక్ట్. సో, మీరిందాక రకాల గురించి చెప్పారు కదా సార్ ఇందులో. రక్తం క్లాట్ అయితే అవును. ఒక రకం, బ్లీడ్ అయితే ఒక రకం ఉంటుంది. సో, వీటికి అవునండి. ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? క్లాట్‌కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? బ్లీడ్ అయినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాము? సో, ఈ రెండిటికి ట్రీట్మెంట్స్ చాలా డిఫరెంట్ అండి. సో, ఫస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అంటే బ్రెయిన్‌లో రక్తనాళంలోకి బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్‌కి సరిగ్గా రక్తం సర్క్యులేషన్ అందక వచ్చే స్ట్రోక్ మోస్ట్ కామన్ హ్మ్. గదా! సో, దీంట్లో మనకి వితిన్ 4½ పీరియడ్స్ కనుక హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మనం స్ట్రోక్ వచ్చిందని కన్ఫర్మ్ చేయగలిగితే ఐవీ థ్రాంబోలైసిస్ అంటే మనం కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా రక్తనాళంలోపు ఉన్న రక్తం గడ్డ కట్టిన పార్ట్‌ని మెల్ట్ చేసి బ్రెయిన్‌కి అంటే కొంచెం వాటెవర్ మనకి సాల్వేజబుల్ బ్రెయిన్ అంటాం. అంటే ఏదైతే స్ట్రోక్ అయిందో ఆ చుట్టుపక్కల బ్రెయిన్ అనేటిది మనకి ఇంకా స్ట్రోక్ రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఏరియాని డ్యామేజ్ కాకుండా డెఫినిట్‌గా రివర్స్ చేయొచ్చు ఇంజెక్షన్ ఇయడం ద్వారా. దీనికి ఫస్ట్ 4½ అవర్స్ అనేది విండో పీరియడ్ అంటాం. సో, ఆ స్టేజ్ లోపు మనం తొందరగా గుర్తించి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వాటెవర్ స్కాన్స్, సీటీ అండ్ ఎంఆర్ఐ చేసి ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఇస్కెమిక్ స్ట్రోక్ కనుక ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఆ ఇంజెక్షన్స్‌తో చాలా మంది పేషెంట్‌కి మేజర్ స్ట్రోక్ రాకుండా అడ్డడం జరుగుతుంది. చాలా మట్టుకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్‌మెంట్ ఓకే. అవుతుందండి. వెరస్ అదర్ హ్యాండ్ చూసుకుంటే రక్తనాళం శిథిలి, బీపీ పెరిగి ఏదైతే రక్తస్రావం జరుగుతుందో అందులో వచ్చేసి ఇటువంటి ఇంజెక్షన్ అస్సలు ఇవ్వకూడదు. ఎంత తొందరగా అయితే మనం బీపీ కంట్రోల్ చేయగలుగుతామో బై గివింగ్ వేరియస్ ఇంజెక్షన్స్ అండ్ కంట్రోలింగ్ ది బీపీ ఇది చాలా ఇంపార్టెంట్. మనం బీపీ కంట్రోల్ చేయకపోతే బ్లీడింగ్ అనేది ఆన్‌గోయింగ్ అంటే కంటిన్యూయస్‌గా జరిగి ఆ బ్లీడ్ బాగా పెద్దదైతే ఎమర్జెన్సీ సర్జరీస్‌కి కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. సో, ఈ 2 రకాలకి సింప్టమ్స్ అనేవి ఇంచుమించుగా ఒకలాగే యెస్. ప్రెజెంట్ యెస్. అవుతున్నాయి. సో, రెండిట్లో బ్రెయిన్ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి సింప్టమ్స్ సేమ్ ఉంటాయండి. రెండిట్లో కూడా ఇప్పుడు సపోజ్ కుడి పక్క బ్రెయిన్‌లో హ్మ్. ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఇస్కెమియా వచ్చినా లేదా బ్లీడ్ అయినా లెఫ్ట్ సైడ్ హ్యాండ్, లెగ్ పారాలిసిస్ లేదా రైట్ సైడ్‌కి మూతి వంకర పోవడం సింప్టమ్స్ సేమే ఉంటాయి. కాకపోతే వచ్చినప్పుడే పేషెంట్ బీపీ హై ఉంటే మనం హెమరేజిక్ స్ట్రోక్ అని ఒక అంచనా వేయగలుగుతాం. బట్ ఫైనల్లీ మనం స్కాన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? బీపీ కంట్రోల్ చేసి ఐసీయూలో అడ్మిట్ చేసి అబ్జర్వేషన్ చేయాలా? లేక ఐవీ థ్రాంబోలైసిస్ వాళ్ళు కరెక్ట్ టైమ్ లోపల వచ్చినట్లయితే కనుక ఐవీ థ్రాంబోలైసిస్ ఇచ్చి ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఇస్కెమిక్ స్ట్రోక్ ఫర్దర్‌గా పెరగకుండా మనం చేయగలుగుతామా అన్నది మనం డిసైడ్ చేయాలి. సో, ఇవన్నీ మనకి జనరల్‌గా పేషెంట్స్ చూసేది బయట నుంచి సింప్టమ్సే కదా సార్. ఇప్పుడు వాళ్ళు అవునండి. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాలి? మనకి ఇప్పుడు ఎలాంటి హాస్పిటల్ చూజ్ చేసుకోవాలి? ఈ ఎంఆర్ఐ, సీటీ స్కాన్ అన్నీ ఒక దగ్గర ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. సో, వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో, డెఫినెట్‌గా యెస్. సో, చాలా మంచి క్వెషన్ అడిగారండి. సో, స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ అని మీరు చాలా కామన్‌గా చదువుతూ ఉంటారు, చూస్తూ అవును. ఉంటారు. హోర్డింగ్స్ కూడా ఉంటాయి మనకి హైవేస్‌లో వాటిల్లో. సో, వాట్ ఈస్ ఎ స్ట్రోక్ రెడీ హాస్పిటల్? ఒక హాస్పిటల్‌లో స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎమర్జెన్సీ టీమ్ ఎవరైతే పేషెంట్‌ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారో, అక్కడ నుంచి ఆఫ్టర్ దట్ సిస్టర్స్, నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ట్రైన్డ్ ఉంటారు. వచ్చిన దగ్గర నుంచి ఎంత తొందరగా మనం స్ట్రోక్ అనేది గ్రహించి సీటీ అండ్ సీటీలో బ్లీడ్ కనుక మనకి బయట పడినట్లయితే గనక అక్కడితో ఆపేస్తాం. ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ సీటీలో మనకి బ్లీడ్ లేదు. హైపర్ టెన్షన్ వల్ల బ్లీడ్ ఏం లేదంటే గనక ఇమ్మీడియేట్‌గా ఎంఆర్ఐకి సెపరేట్‌గా స్ట్రోక్ ప్రోటోకాల్ అని ఉంటుందండి. ఓకే. అందులో మేజర్ రక్తనాళం కూడా ఏమైనా బ్లాక్ అయిందన్నది మనం యాంజియోగ్రామ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసి ఈ ఇంజెక్షన్ ఇవ్వాలా? లేకపోతే నెక్స్ట్ ఏంటనేది న్యూరో టీమ్‌ని కూడా అలర్ట్ చేస్తారు. విచ్ కంప్రైజెస్ ఆఫ్ న్యూరో ఫిజిషియన్ అండ్ న్యూరో సర్జన్. అండ్ ఆఫ్టర్ దిస్ రిలవెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాక కొంతమంది పేషెంట్స్ సర్జరీ వరకు కూడా వెళ్ళొచ్చు. పోస్ట్ సర్జరీ కేర్, న్యూరో ఐసీయూ విచ్ హాస్ ది ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ అయ్యాక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫిజియోథెరపీ, న్యూరోలో ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్ అవసరం కూడా చాలా ఉంటుందండి. బట్ హాస్పిటల్‌కి రాకముందు
బయట యూజువల్‌గా ఆర్ఎంపీస్ దగ్గర కానీ, జనరల్ ఫిజిషియన్ దానికైనా వెళ్ళినప్పుడు సీటీ స్కాన్ కూడా లేని సెంటర్స్‌లో ఐడియల్‌గా ట్రీట్మెంట్ అనేది మనం కరెక్ట్‌గా చేయలేం. హౌఎవర్ మనం ఫస్టే పేషెంట్‌కి కొంచెం బీపీ హై ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ బయట మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆర్ చిన్న హాస్పిటల్స్‌కి వెళ్లారు విచ్ ఆర్ నాట్ స్ట్రోక్ రెడీ. అక్కడ మనకి బీపీ 200 సిస్టోలిక్ బీపీ 200, 220 ఇట్లా డిటెక్ట్ అయినప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా తగ్గించే మొదటి ప్రయత్నం అయితే వాళ్ళు డెఫినిట్‌గా చేయగలుగుతారు. ఆ తర్వాత మట్టుకి యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ టు ఎ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ విచ్ హాస్ ఆల్ ద ఫెసిలిటీస్. నేను ప్రీవియస్‌గా చెప్పినవన్నీ ఉన్న సెంటర్ అయితే పేషెంట్‌కి రికవరీ బెటర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మొత్తం మనం. అన్నిట్లో టైం అనేది మనకి మళ్ళీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టైమ్. ఓకే. యెస్. మీరెంత టైం లూజ్ చేస్తే అన్ని న్యూరాన్స్ అనేది డ్యామేజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు సర్జరీ కూడా మెన్షన్ చేశారు కదా సార్. మనకి డిఫరెంట్ అవునండి. టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఏముంటాయి? రకరకాల సర్జరీస్ ఉంటాయి కదా! అవునండి. అది ఏ స్ట్రోక్‌లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనం సర్జరీ? సో, సర్జరీస్ అనేటివి యూజువల్‌గా 2 రకాల స్ట్రోక్స్‌లోని అవసరం ప్రకారం మనం పేషెంట్‌కి అడ్వైస్ చేస్తామండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కెమిక్ స్ట్రోక్ తీసుకుందాం. ఇస్కెమిక్ స్ట్రోక్‌లో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు కాన్షియస్‌గానే ఉన్నారు. అంటే కళ్ళు తెరుస్తున్నారు, మన మాటలు అర్థమవుతున్నాయి, ఇట్లా ఉన్నారు. సో, ఇనిషియల్‌గా మనం ఎంఆర్ఐ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాము. స్టార్టింగ్‌లో బ్లడ్ థిన్నర్స్, ఐవీ థ్రాంబోలైసిస్ బ్లడ్ థిన్నర్స్ ఓకే. ఇస్తాం. సో, ఇటువంటి కేసెస్‌లో వెల్ ఎక్విప్డ్ సెంటర్‌లో మనకి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కూడా హెల్ప్ అవసరమండి. ఇది కూడా ఒక రకమైన సర్జరీనే. ఇందులో ఏం చేస్తామంటే, మనం ఎట్లయితే హార్ట్‌కి యాంజియోగ్రామ్ చేస్తామో, అదే విధంగా బ్రెయిన్‌కి డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ అనేటిది ఒకటి చేస్తాము. ఓకే. అందులో డైరెక్ట్‌గా బ్రెయిన్‌లో కింద రక్తనాళాల వరకు ఒక చిన్న వైర్ పంపించి యాంజియోగ్రామ్ చేసి, మేజర్ బ్లడ్ వెసల్స్ ఈ ఇంజెక్షన్ ఇచ్చాక ఓపెన్ అప్ అయ్యాయా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల గోల్డెన్ పీరియడ్‌లో మనకి విండో పీరియడ్‌లో ఈ బ్లడ్ వెసల్స్ ఓపెన్ అప్ అయిపోతే జస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఐసీయూకి షిఫ్ట్ చేసి అబ్జర్వేషన్‌లో పెట్టుకుంటాం. ఇన్ కేస్ ఐవీ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ బ్లడ్ వెసల్స్ అనేటివి బ్లాక్ ఉంటే మనకి మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే డైరెక్ట్‌గా వెళ్లి ఒక చిన్న డివైస్‌తో ఆ క్లాట్‌ని రిట్రీవ్ చేయడం. దీనివల్ల ఇమ్మీడియేట్‌గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అదే విధంగా కొంచెం క్లాట్‌ని సక్షన్ చేసే డివైసెస్ ఇవి ఉంటాయి. సో, ఇది మనకి ప్రాపర్ స్ట్రోక్ ఎక్విప్ హాస్పిటల్‌లో ఒక రకమైన సర్జికల్ ప్రొసీజర్ అండి. సో, ఇవి మోస్ట్ ఆఫ్ ద బిగ్గర్ హాస్పిటల్స్‌లో ఉంటాయి. బట్ ఇట్లాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు యూజువల్‌గా ఐవీ థ్రాంబోలైసిస్ ఇచ్చి మనం పేషెంట్‌ని అబ్జర్వేషన్‌లో పెట్టుకుంటాము. పేషెంట్‌ని అబ్జర్వేషన్‌లో మనం జీసీఎస్ అంటే కోమా స్కోరింగ్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ న్యూరో స్టాఫ్ మనకి మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది ఏమైనా తగ్గుతున్నట్లయితే కనుక, లేకపోతే బీపీ పల్స్‌లో కొన్ని చేంజెస్ విచ్ ఆర్ సజెస్టివ్ ఆఫ్ బ్రెయిన్‌లో ప్రెషర్ పెరిగిన మార్పులు ఉంటే కనుక, ఇమ్మీడియేట్‌గా సీటీ స్కాన్ చేసి, ఈ స్ట్రోక్ ఏదైతే ఉందో దానివల్ల బాగా వాపొచ్చి బ్రెయిన్ మీద ఒత్తిడికి బాగా గురైతే, అప్పుడు మాత్రమే మనం సర్జరీ చేస్తాం. సో, కామన్‌గా చేసే సర్జరీ సపోజ్ రైట్ సైడ్ స్ట్రోక్ వస్తే రైట్ హాఫ్ ఆఫ్ ద స్కల్‌ని తీసి బ్రెయిన్‌లో ఒత్తిడి అనేది లోపలికి కాకుండా బయటకొచ్చేటట్టు చేస్తాం. ఇది మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ సర్జరీ ఇన్ ఇస్కెమిక్ స్ట్రోక్ అండి. ఓకే. వేరస్ సెకండ్ సినారియో హెమరేజిక్ స్ట్రోక్ చూసినట్లయితే కనుక సేమ్ ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. పేషెంట్ కొంచెం కాన్షియస్ ఉన్నారు, స్ట్రోక్‌ని తట్టుకుంటున్నారు. కాన్షియస్‌నెస్ లెవెల్ మెయింటైన్ అవుతోంది. అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఏం కాన్షియస్‌నెస్ లెవెల్ డిప్ అవ్వట్లేదు అన్నప్పుడు సేమ్ ట్రీట్మెంట్. బీపీ కంట్రోల్ చేయడం, తలలో వాపు అనేది ఎక్కువ కాకుండా ట్రీట్మెంట్. ఫిట్స్ కనుక వచ్చినట్లయితే ఫిట్స్ మెడిసిన్స్ అండ్ బ్రెయిన్ రికవరీ కొన్ని మెడిసిన్స్ పెట్టి అబ్జర్వేషన్‌లో చూస్తాం. ముందు చెప్పినట్టే పేషెంట్ డిటీరియరేట్ అవుతున్నారు. కాన్షియస్‌నెస్ లెవెల్ తగ్గుతుంది. అదే విధంగా ఆయనకు బీపీలో, పల్స్‌లో మార్పులొస్తున్నాయి. బ్రెయిన్‌లో ప్రెషర్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటే కనుక ఇమ్మీడియేట్‌గా స్కాన్ చేసుకొని, కన్ఫర్మ్ చేసుకొని సేమ్ థింగ్ బోన్ తీసి క్లాట్స్‌ని కూడా తొలగించడం అనేది చేస్తాము. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పరంగా ఇంతకుముందు పెద్దగా బోన్ తీసి పెట్టేసేవాళ్ళమండి బయట. ఎయిదర్ పేషెంట్ అబ్డామెన్ ఆర్ బయట ఫ్రీజర్‌లో పెడతాం యూజువల్‌గా. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఎయిదర్ మైక్రోస్కోప్‌లో లోపలికెళ్ళి క్లాట్ అనేది బెటర్‌గా తొలగించి మనకి విజన్ బావుంటుంది. లేదా ఎండోస్కోప్ అంటే కీ హోల్ ద్వారా చిన్న ఓపెనింగ్ ద్వారానే బ్రెయిన్ లోపల క్లాట్ తీసి ఇమ్మీడియేట్‌గా బోన్ కూడా పెట్టడం అనేది రీసెంట్‌గా మనం అడ్వాన్స్‌మెంట్స్‌లో చూస్తున్నామండి. ఓకే. సర్జరీస్‌లో ఇప్పుడు చాలా లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ డెవలప్ చేసాం కదా సార్. అందులో మరి ఇప్పుడు యూజ్ అయ్యే చాలా లేటెస్ట్ అండ్ హాస్పిటల్ స్టే తక్కువగా ఉండేది ఇలాంటివి ఏమైనా ప్రొసీజర్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ, వాళ్ళు తొందరగా డిశ్చార్జ్ అయిపోవాలి, తొందరగా రికవరీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. సో, ఫస్ట్‌గా స్ట్రోక్ గురించి చూసినట్లయితే కనుక ఇందాకల న్యూరో ఇంటర్వెన్షన్ అని చెప్పాను గదండీ! అవును. మనకి పేషెంట్ కరెక్ట్ టైమ్‌లో వచ్చి మనం ఇంజెక్షన్ ఇచ్చాక ఇఫ్ దేర్ ఈస్ ఎ ప్రాపర్ ఎక్విప్డ్ పర్సన్ హూ డస్ దిస్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ అంటాం. వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి బ్రెయిన్‌లో మనకి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మేజర్ వెసల్‌లో క్లాట్స్ ఉన్నాయంటే కనుక వాటిని డైరెక్ట్‌గా బ్లడ్ వెసల్ లోపలికే వెళ్లి తొలగించడం అనేది చేయొచ్చు. దీంతో ఇమ్మీడియేట్‌గా బ్లడ్ వెసల్ ఓపెన్ అప్ అయ్యి బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. సో, దిస్ ఈస్ వన్ అడ్వాన్స్‌మెంట్. దేర్ ఆర్ సో మెనీ
ఇంట్రికేట్ డీటెయిల్స్ దీంట్లో. అంటే ఆ డివైసెస్ అవన్నీ డే టు డే చాలా అడ్వాన్స్‌మెంట్స్ వస్తున్నాయి. సో, దీంతో ఇన్ ఎ బెటర్ వే డైరెక్ట్‌గా రక్తనాళం లోపలికే వెళ్లి అది క్లీన్ చేయడం, ఆ క్లాట్ తొలగించడం అనేది మనం చేసుకోవచ్చు. సో, ఇది వితౌట్ కట్టింగ్ ఆర్ ఓపెనింగ్ ఎనీథింగ్ చేస్తామండి. చిన్న పంక్చర్ చేసి బ్లడ్ వెసల్ లోపల నుంచే వెళ్లి జస్ట్ లైక్ హార్ట్ యాంజియోగ్రామ్ అదే ప్రొసీజర్‌లో మనం చేస్తాం. సో, దిస్ ఈస్ వన్ అడ్వాన్స్‌మెంట్. అండ్ ఇంకా న్యూరో సర్జికల్ పరిధిలో ఇంకా వేరే అడ్వాన్స్‌మెంట్స్ అంటే లైక్ ఐ సెడ్ మనం ఇప్పుడు ఇంతకుముందు పెద్దగా స్కల్ ఓపెన్ చేసి తీసేవాళ్ళం. క్లాట్ తీయాలన్నా లేదా స్ట్రోక్‌కి. ఇప్పుడు ఎస్పెషల్లీ హెమరేజిక్ స్ట్రోక్‌లో మనము చిన్న కీ హోల్ ఎండోస్కోప్ ద్వారా చిన్న హోల్ చేసి లోపల త్రూ ఎండోస్కోప్ గైడెన్స్ దగ్గరగా వెళ్లి క్లాట్స్ అన్ని తొలగించి పేషెంట్ బ్రెయిన్ రిలాక్స్ అయిపోతే ఇమ్మీడియేట్‌గా బోన్ కూడా పెట్టేసే పరిస్థితి ఉంది. సో, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్ హు ఆర్ వరీడ్ అబౌట్ ఎ బిగ్ ఓపెనింగ్ ఆఫ్ ద స్కల్ వాళ్ళలో ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ అదే విధంగా మనకి బ్రెయిన్ ట్యూమర్స్ కూడా స్ట్రోక్‌ని మిమిక్ చేసే కండిషన్స్ అనుకున్నాం కదండీ! అవును. బ్రెయిన్ ట్యూమర్స్‌కి కూడా వి హావ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఇంటిగ్రేషన్ వచ్చేసింది ఇందులో. ఎలా అయితే మనం ఇప్పుడు సపోజ్ హైదరాబాద్‌లో ప్లేస్ X టు ప్లేస్ Y వెళ్ళాలంటే మనం జీపీఎస్‌లో పెట్టేస్తే ఇట్ విల్ షో విచ్ ఏరియా హాస్ మోర్ ట్రాఫిక్. ఎక్కడ మనం వెళ్ళడం తొందరగా తీసుకెళ్తుంది. విచ్ షార్ట్ రూట్ ఇస్ సేఫ్, విచ్ రూట్ ఇస్ టేకింగ్ మోర్ డిస్టెన్స్ ఇట్లా. సో, అదే విధంగా న్యూరో నావిగేషన్ టెక్నాలజీ అని ఉందండి. సేమ్ లైక్ నావిగేషన్ పేషెంట్ ప్రీ సర్జరీ ఎంఆర్ఐ విచ్ హాస్ ది ట్యూమర్ అందులో సీడీలో ఆర్ యూఎస్‌బీతో లోడ్ చేసేస్తాము. పేషెంట్ హెడ్‌ని ఆ పొజిషన్‌లో రిజిస్టర్ చేస్తాము. సో, ఇక్కడ మనం పేషెంట్ హెడ్‌లో చూసిందంతా అందులో ఎంఆర్ఐతో కోరిలేట్ అవుతుంది. సో, దీని ద్వారా ఏంటంటే చిన్న చిన్న ఓపెనింగ్స్ ద్వారా పెద్ద పెద్ద ట్యూమర్స్ తీసి చుట్టుపక్కల నరాలు ఇంపార్టెంటా? అక్కడ మనం వెళ్ళొచ్చా? ఈ ఏరియాలో కొంచెం ట్యూమర్ అనేది వదిలేయాలా? లేదా తీస్తే సేఫా? ఇటువంటి టెక్నాలజీ. అదే విధంగా ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్ అండి. మనం సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్‌కి చేతులు, కాళ్ళు అదే విధంగా మూతికెళ్ళే నరాలు, ఫేషియల్ నర్వ్స్ ఇవన్నీ టైమ్ టు టైమ్ మానిటరింగ్ చేసుకోవచ్చు. ఈ మానిటరింగ్ చేయడం వల్ల మనం ఎక్కడైనా నరాలకు దగ్గరలో టచ్ అయ్యి అక్కడ సిగ్నల్స్ తగ్గుతున్నాయంటే వి విల్ స్టాప్ అండ్ సీ ఇఫ్ ద సిగ్నల్ ఈస్ ఇంప్రూవింగ్. సిగ్నల్ ట్రాన్సియంట్‌గానే పడుతుందంటే వి కెన్ కంటిన్యూ విత్ అవర్ సర్జరీ. లేదా సిగ్నల్ పర్మనెంట్‌గా డ్రాప్ అవుతుందంటే ఆ ఏరియాలో ట్యూమర్స్ వదిలేయడం. ఇట్లా మనం వి కెన్ అడ్జస్ట్ ద సర్జరీ, స్పీడ్ ఆఫ్ ద సర్జరీ అండ్ సేఫ్టీ ఆఫ్ ద సర్జరీ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దీస్ ఫైండింగ్స్. సో దట్ వి కెన్ గివ్ ది బెస్ట్ అవుట్‌కమ్ టు ది పేషెంట్. మోడర్న్ న్యూరో సర్జరీ ఈస్ ఆల్ అబౌట్ సేఫ్ న్యూరో సర్జరీ. మనం మొత్తం ట్యూమర్ తీసామా అన్నది కాకుండా సేఫ్‌గా ఎంత ఎక్కువ తీసామా అన్నది ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఆ పరిధిలో దీస్ ఆర్ ది లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్. నావిగేషన్ ఈస్ ఆల్సో జస్ట్ లైక్ ఎ రోబో. ఇట్ విల్ కీప్ ఆన్ గైడింగ్ అస్ త్రూఅవుట్ ద సర్జరీ వేర్ వి ఆర్ సేఫ్ అండ్ వేర్ వి ఆర్ అన్‌సేఫ్. సో, ఇట్లాంటి టెక్నాలజీ అంతా వాడి వి విల్ గివ్ ది బెస్ట్ రిజల్ట్స్ టు అవర్ పేషెంట్స్ అండి. సో, ఇప్పుడు ఈ సర్జరీ ఆర్ ట్రీట్మెంట్ బేస్ లైన్ చూసుకుంటే హాస్పిటల్ అడ్మిషన్ ఉంటే ఎన్ని రోజులు ఉండొచ్చు వాళ్ళు పేషెంట్స్? ఒకవేళ ఉంటే దానికి ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇట్లాంటివి ఉంటుంటాయా సార్? యాహ్! యూజువల్‌గా మనకి కరెక్ట్ ఇన్స్యూరెన్స్ టైమ్‌కి తీసుకున్నట్లయితే కనుక సిన్స్ స్ట్రోక్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ ఆల్ ద స్ట్రోక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఆర్ కవర్డ్ అండర్ ఇన్స్యూరెన్స్. ఓకే. బట్ ఒకటి మనకి వ్యూవర్స్‌కి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీకు బీపీ కనుక ఏమైనా ఉన్నట్టుంటే అది మెన్షన్ చేయడం ఆల్‌వేస్ సేఫర్. హ్మ్. సో, మనకి బీపీ రాస్తే మళ్ళా ఇన్స్యూరెన్స్‌లో తర్వాత ప్రాబ్లమ్ అవును. అవుతుంది అట్లా చాలా మంది అనుకోకుండా మెన్షన్ చేయరు. యాహ్! దయచేసి కరెక్ట్. సో, దయచేసి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? బీపీ ఉందా? స్మోకింగ్ ఉందా? ఆల్కహాల్ ఉందా? ఇవన్నీ రాయండి. మనం చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ మనం ఫినిష్ చేస్తాము డ్యూరింగ్ ద అడ్మిషన్. బట్ ముందే మెన్షన్ చేస్తే వి ఆర్ యాక్చువల్లీ సేఫ్. చాలా మంది ఎందుకు వాళ్ళకి రివీల్ చేయడం అని చెప్పి చేస్తారు. అదొకటి. అండ్ మినిమమ్ మీకు మీ ఫ్యామిలీకి డెఫినిట్‌గా ఇన్స్యూరెన్స్ కనుక ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్‌పెన్సెస్ ఆర్ కవర్డ్. బికాజ్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ విచ్ ఇస్ స్ట్రోక్ రెడీ అందులో కనుక మీరు అడ్మిషన్ అయితే చిన్న స్ట్రోక్ అయితే కనుక వితౌట్ ఎనీ సర్జరీ మనం మేనేజ్ చేసినట్లయితే 3-5 డేస్ మినిమమ్ అబ్జర్వేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. 3-5 సో, ఫస్ట్ ఒక 2-3 డేస్ ఐసీయూలో చూస్తాము. పేషెంట్ రికవరీ బానే ఉంటే 1 ఆర్ 2 డేస్ రూమ్‌లో పెట్టేసి తర్వాత బావుంటే ఎయిదర్ టు హోమ్ ఆర్ రీహాబ్ సెంటర్‌కి మనం షిఫ్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద పేషెంట్. అదే సర్జరీకెళ్ళిన పేషెంట్ అయితే కనుక యూజువల్‌గా 1 వీక్ వరకు కంపల్సరీ హాస్పిటల్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందండి. పోస్ట్ సర్జరీ కేరు ఇవన్నీ మనం చూసుకోవాలి. అందులో కూడా ఐసీయూ ఎన్ని రోజులు, వార్డ్ ఎన్ని రోజులు అనేది పేషెంట్ రికవరీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఇనిషియల్ ఫేజ్ అంటే ఇనిషియల్‌గా మనం పేషెంట్‌ని అక్యూట్ ఫేజ్‌లో ప్రాణాలు కాపాడి సేఫ్ జోన్‌కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాం. ఈ స్టేజ్ కనుక సక్సెస్‌ఫుల్‌గా అయితే సెకండ్ స్టేజ్ వచ్చేసి రీహాబిలిటేషన్ ఫేజ్ అంటాం. ఇందులో మనం పేషెంట్‌కి ఫిజియోథెరపీ, చేతులు, కాళ్ళు ఇట్లా వంకర పడకుండా కొంచెం ఫ్రీ అవ్వడానికి, అదే విధంగా చేతులు, కాళ్ళు టైట్ అవ్వకుండా అండ్ కొంచెం స్టిమ్యులేషన్, స్పీచ్ థెరపీకి చేతులు, కాళ్ళు స్టిమ్యులేట్ అవ్వడానికి ఇటువంటి థెరపీ అన్ని చేస్తామండి. దీన్ని సెకండ్ ఫేజ్ రీహాబిలిటేషన్ ఫేజ్ అంటాం. ఇది యూజువల్‌గా ఎయిదర్ మెయిన్ హాస్పిటల్ ఆర్ రీహాబ్ సెంటర్స్ డెడికేటెడ్‌గా ఉంటాయి. విచ్ హావ్ ఎన్ ఎక్స్‌పర్టీస్ ఇన్ డెడికేటెడ్ న్యూరో కేర్, రోబోటిక్స్ ఇవన్నీ
ఎక్విప్‌మెంట్ వెల్ ఎక్విప్డ్ ఉంటే అటువంటి సెంటర్స్ కూడా కొన్నిసార్లు పేషెంట్ షిఫ్ట్ చేస్తాం. ఆ స్టెబిలైజ్ అయ్యాక. ఓకే. సో, రికవరీ చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కదా సార్ ఇప్పుడు స్ట్రోక్ యెస్. ట్రీట్మెంట్. యెస్. సో యెస్. సో, నేను కామన్‌గా పేషెంట్స్ చెప్పేదేంటంటే, మీరు ఇనీషియల్‌గా మెయిన్ హాస్పిటల్ ఆర్ ఫస్ట్ అక్యూట్ ఫేజ్‌లో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, రీహాబిలిటేషన్ ఫేజ్‌లో కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే లైఫ్ సేవ్ చేశాక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే పేషెంట్స్‌కి ఇబ్బందవుతుంది. సో, రికవరీలో మనకి చాలా మందికి కొన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే లింబ్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది. లేదంటే స్పీచ్‌లో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ కంప్లీట్ వాళ్ళు ఫిజియో చేసినా సరే, స్పీచ్ థెరపీ తీసుకున్నా రికవరీ అనేది ఎంత వరకు ఉండొచ్చు? కంప్లీట్ రికవరీ అనేది వాళ్ళు చూస్తుంటారా? ఐ విల్ టెల్ యూ వాట్ మై ఎక్స్‌పీరియన్స్ ఈస్ అండి. సో, ఎంత వరకు స్ట్రోక్ ఎంత పెద్దగా ఉంది దాన్ని బట్టి కూడా చాలా మట్టుకు డిపెండ్ అవుతుంది. సో, చిన్న స్ట్రోక్స్‌లో యూజువల్‌గా టెంపరరీ ప్రాబ్లమ్సే ఉంటాయి. సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్రాపర్ స్పీచ్ థెరపీ ఇచ్చి, ప్రాపర్ ఫిజియోథెరపీ చేస్తే స్టార్టింగ్‌లో కంప్లీట్ పారాలిసిస్ నుంచి అట్‌లీస్ట్ టు సమ్ ఎక్స్‌టెంట్ ఇండిపెండెంట్‌గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్‌కి కూడా వచ్చిన పేషెంట్స్‌ని డెఫినిట్‌గా చూసాం మేము. కాకపోతే ఎక్స్‌టెన్సివ్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, అంటే మొత్తం హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోతే కనుక ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ లైక్లీ. సో, ఇన్ దిస్ కేస్ మనం మెయిన్‌లీ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికే ఫిజియోథెరపీ హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి కేసెస్‌లో మాక్సిమం పేషెంట్ మళ్ళా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్‌కి లేదా వేరే వాళ్ళని గుర్తుపెట్టి మళ్ళా నార్మల్‌గా మాట్లాడే స్టేజ్‌కైతే రావడం చాలా కష్టం. బట్ కాంప్లికేషన్స్ లైక్ అట్లానే మనం వదిలేస్తే ఈ చెయ్యి అనేది ఇట్లా వంకర పోవడము. అదే విధంగా స్పాస్టిసిటీ అంటాం. అంటే కాళ్ళు, చేతులు బాగా టైట్ అవ్వడము. చాలా రోజులు బెడ్ మీదే డిపెండెంట్‌గా పడుకొని ఉండడం వల్ల బెడ్ సోర్స్ అంటామండి. అంటే వీపు మీద పుండుల్లాగా తయారవ్వడము, స్కిన్ మీద పీల్‌లాగా ఫార్మ్ అయ్యి అవి డీప్ అయ్యి బెడ్ సోర్స్ లాగా ఫార్మ్ అవ్వడము. అదే విధంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చేతులు, కాళ్ళు సరిగ్గా కదిలియకపోవడం వల్ల ఎస్పెషల్లీ కాళ్ళలో రక్తం గడ్డ కట్టడం డీవీటీ అంటాం. అవును. ఇటువంటి కాంప్లికేషన్స్ చాలా కామన్‌గా చూస్తాము. ఇవి టు సమ్ ఎక్స్‌టెంట్ వి కెన్ ప్రివెంట్ సో దట్ ఓవరాల్ క్వాలిటీ అనేది ఎక్కువ ఇంపైర్ కాకుండా కాపాడొచ్చు. బట్ ఇఫ్ ఇట్స్ అన్ ఎక్స్‌టెన్సివ్ స్ట్రోక్ ఈవెన్ విత్ ది బెస్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ మనం బెటర్ రిజల్ట్స్‌ని అంత అచీవ్ చేయలేకపోతాం. ఓకే. సో, అందుకే ప్రివెన్షన్ ఈస్ మచ్ బెటర్. Better. ఒకసారి స్ట్రోక్ వచ్చాక అది పెద్దదా, చిన్నదా అనేది వచ్చే వరకు మనకు తెలియదు కాబట్టి వాట్ ఈస్ బెస్ట్ ఈస్ ప్రివెన్షన్. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు టైమ్ టు టైమ్ మెడిసిన్స్ వాడండి. కంట్రోల్‌లో ఉందో లేదో కూడా చూసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. వచ్చాక చిన్న స్ట్రోక్ వస్తుందా? పెద్ద స్ట్రోక్ వస్తుందా? నోబడీ కెన్ ప్రిడిక్ట్ ఇట్. యెస్. కరెక్ట్ సార్. ఇప్పుడు మనకి జనరల్‌గా ఈ ఇస్కెమిక్ స్ట్రోక్‌లో మోస్ట్‌లీ ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత అబ్జర్వేషన్ చేసి డిశ్చార్జ్ చేస్తాం కదా సార్. తర్వాత ట్రీట్మెంట్ ఫాలో అప్ ఎట్లా ఉంటుంది? మనం ఏం మెడిసిన్స్ ఇస్తాము? దాని డ్యూరేషన్ ఏంటి? లైఫ్ లాంగ్ తీసుకోవాలని చాలామంది పేషెంట్స్ భయపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. సో, ఆ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. లైఫ్ లాంగ్ తీసుకోవాలా అని అంటుంటారు కదా! అది తీసుకోకపోతే ఏంటి అనేది మీరొకసారి చూడండి. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ మనం ఇంజెక్షన్ ఏదైతే ఇస్తామో దానికొక పర్టిక్యులర్ టైమ్ అనేది ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు రీఇన్ఫోర్స్ దట్ ఇస్కెమిక్ స్ట్రోక్‌లో 4:30 గంటల లోపే మీరు డయాగ్నోసిస్ చేసి పేషెంట్ మన హాస్పిటల్‌లో అవైలబుల్ ఉన్నట్లయితే మనం ఇంజెక్షన్ ఇస్తాం. సో, చాలా సార్లు ఎస్పెషల్లీ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకరోజు ఆగి వెళ్దాంలే హాస్పిటల్‌కి అనుకుంటారు. మీరు 1 డే లేట్‌గా వస్తే ఇంజెక్షన్ అనేది మేము ఇవ్వలేమండి. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు తొందరగా తీసుకొస్తే మేము తొందరగా డిటెక్ట్ చేయగలిగితే మనం ఇంజెక్షన్ అనేది ఇవ్వగలుగుతాం. దాంతో పెద్ద స్ట్రోక్ రాకుండా, జీవితాంతం పేషెంట్ పారలైజ్డ్‌గా ఉండకుండా కాపాడే పరిస్థితులు బాగుంటాయి. సో, నెక్స్ట్ ఒకసారి స్ట్రోక్ వచ్చి పేషెంట్ బానే రికవర్ అయ్యారంటే కనుక మనం యూజువల్‌గా పెట్టే మెడిసిన్స్ వచ్చేసి బ్లడ్ థిన్నర్స్ అండి. ఈకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ ఇటువంటి మెడిసిన్స్ రెగ్యులర్‌గా పెడతాం. అవును. అదే విధంగా ఫిట్స్ బాగా వస్తున్నట్లయితే కనుక ఫిట్స్ మెడిసిన్స్ కూడా పెట్టి ఆ తర్వాత మెల్లగా తగ్గించుకొని తర్వాత పేషెంట్‌కి ఫిట్స్ వస్తున్నాయా లేదా అన్నది చూసుకొని మనం కంటిన్యూ చేయాలా లేదా అన్నది టైమ్ ఫ్రేమ్ అనేది డిసైడ్ చేస్తాం. అండ్ హైపర్ టెన్షన్, డయాబెటిస్ యూజువల్‌గా ఇట్లాగ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళలో లైఫ్ లాంగ్ వాడాలి. సో, మీరు ఇందాకల అడిగిన క్వెషన్‌కి మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలా? ఇది ఎట్లా ఉందంటే నేను రోజు లేచి పళ్ళు తోముకొని మొఖం కడుక్కోవాలా అన్నట్టు ఉందండి. తప్పదు. ఒకసారి స్ట్రోక్ వచ్చింది అంటే ఇట్ ఈస్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ అనదర్ స్ట్రోక్. ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మళ్ళా రిస్క్‌లో ఉంటారు. సో, ఈ మెడిసిన్స్ మీరు టైమ్ టు టైమ్ తీసుకున్నట్లయితే కనుక ఆ రిస్క్‌ని చాలా మట్టుకు మనం తగ్గించుకోవచ్చు. సో, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. జస్ట్ సిట్ అట్ యువర్ హోమ్ అండ్ ఈట్ ది మెడిసిన్స్ టైమ్ టు టైమ్. ఏది మిస్ కాకండి. అదే విధంగా రెగ్యులర్ మీరు బీపీ, షుగర్ ఉన్నట్లయితే చెక్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్‌గా చేసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో ఇంకో స్ట్రోక్ వచ్చే అవకాశం యాస్ గుడ్ యాస్ ఎ నార్మల్ పేషెంట్ హూ డిడ్ నాట్ హావ్ ఎ స్ట్రోక్ బిఫోర్. ఆ లెవెల్‌కి మనం తీసుకురాగలుగుతాం. పొరపాటున మిస్ అయినా కూడా మనకేమైనా యాస్ సూన్ యాస్ పాసిబుల్ యూ రిమెంబర్ ఇట్ తొందరగా వేసేసుకోండి. ఎక్కువ రోజులు నాకేం కాదులే చాలా మంది మాకు పేషెంట్స్ వస్తుంటారు. సార్ నాకు బీపీ ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది. నేను మానేశాను. వీళ్ళే ఒక 3 నెలల తర్వాత హెమరేజిక్ స్ట్రోక్‌తో ఎమర్జెన్సీకి వస్తారు. సో, ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దు. మీకు బీపీ తగ్గినట్లయితే డాక్టర్ చెప్తేనే మెడిసిన్స్ ఆపండి. మీ అంతట మీరు
వాటిని ఆపేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. అలాగే చూసుకున్నట్టయితే సేమ్ థింగ్ డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అవును. కూడా స్ట్రోక్ ఒకసారి వస్తుంది వాళ్ళకి. తర్వాత మందులన్నీ తీసుకుంటున్నాం కదా! తగ్గిపోయింది నాకిప్పుడు అని మళ్ళీ మందు మానేయమన్నా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి మనం ఎంత చెప్పినా వినరు. సో, వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇది యూజువల్‌గా పేషెంట్స్ నేనేం చెప్తానంటేనండి, మనం ఆల్కహాల్ తీసుకుంటారు. వాళ్ళు యూజువల్‌గా బాటిల్ కాస్ట్ ఎంతంటే పలానా ఎక్స్ రేట్ అని చెప్తారు. సో, ఆ కాస్ట్‌కి పదింతలు మీకు మెడికల్ బిల్ అవుతుందండి. ఒక కాంప్లికేషన్‌తో మీరు అడ్మిట్ అయితే. సేమ్ వే ఒక సిగరెట్ ప్యాకెట్ రేట్ వై అనుకుందాం. ఆ కాస్ట్‌కి ఒక 100 టైమ్స్ మీకు హాస్పిటల్ బిల్ అవుతుంది. సో, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మన చేతిలో ఉన్న పని సింపుల్‌గా ఒక 2 థింగ్స్ మనం అవాయిడ్ చేయగలిగితే లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాగనే డ్రగ్స్ కూడా ఇప్పుడు బాగా యంగ్‌స్టర్స్ నుంచి అవును. స్టార్ట్ అవుతుంది. ఇవి మనం అవాయిడ్ చేయగలిగితే ఆ బ్రెయిన్‌లో డిస్టర్బెన్సెస్ అనేటివి మనం ప్రివెంట్ చేసి ఈ హెమరేజిక్ ఆర్ ఇస్కెమిక్ ఇన్ఫార్క్ట్ అనేది చాలా మట్టుకు రిస్క్ తగ్గించుకోవచ్చు. ఎ పర్సన్ హూ స్మోక్స్ ఫర్ లాంగ్ టైమ్ క్రానిక్ స్మోకర్ అంటాం. వాళ్ళు స్ట్రోక్‌తో ఒకసారి అడ్మిట్ అయినట్లయితే కనుక ఎయిదర్ హార్ట్ ఆర్ బ్రెయిన్ అయినా కానియండి 4-5 ఇయర్స్ ఆపితే కానీ నార్మల్ పర్సన్ రిస్క్‌కి వాళ్ళు వెళ్లరు. సో, అంత టైం ఆపితేనే ఆ! ఇంపార్టెంట్. మీరు 3 నెలలు అది అయిపోయింది నాకు స్ట్రోక్ తగ్గిపోయింది. నాకు మళ్ళా వచ్చే అవకాశాలు తక్కువ. నేను మెడిసిన్స్ వాడుకొని స్మోకింగ్ చేస్తాను. మెడిసిన్స్ వాడుకొని ఆల్కహాల్ తీసుకుంటానంటే ఇట్ డజంట్ వర్క్ థట్ వే. అట్లా పనిచేయదు. మీరు ఎప్పుడు ఇవి బాడీకి ఎక్స్‌పోజ్ చేసినా బ్రెయిన్‌లో లేదా బ్లడ్ సర్క్యులేషన్‌లో డిస్టర్బెన్సెస్ వచ్చి స్ట్రోక్ రిస్క్ అనేటిది ఇట్ విల్ మల్టిప్లై ఎవ్రీ టైమ్ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఆర్ స్మోక్ ఎ సిగరెట్. స్ట్రెస్ ఎంత, ఎంత పర్సెంటేజ్ మనకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? కొంతమంది స్మోకింగ్ చేయరు, డ్రింకింగ్ చేయరు. వర్క్ స్ట్రెస్ అయ్యుంటది, పర్సనల్ స్ట్రెస్ దానివల్ల వస్తుంటాయి కొంతమందికి. సో, అది నిజంగా స్ట్రోక్ వస్తుందంటారా? యెస్ అండి. డెఫినైట్‌లీ స్ట్రెస్ హాస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఇన్ గెట్టింగ్ ఎ స్ట్రోక్. సో, యూజువల్‌గా స్ట్రెస్‌లో ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ అట్లా ఉంది. టార్గెట్స్ ఇస్తారు. ఇది అచీవ్ చేయకపోతే మళ్ళా హ్మ్. మనకి ప్రమోషన్స్ రావు. ఈ అవును. ర్యాట్ రేస్‌లో పడి మనం అనేది ఓవర్ వర్క్ చేస్తున్నాం. సో, ఫస్ట్ థింగ్ ఈస్ ఈ స్ట్రెస్‌లో వి వర్క్ ఎ లాట్. స్ట్రెస్ వల్ల బాడీలో స్టెరాయిడ్స్ అనేవి సర్జ్ అవుతాయి. సో, ఈ స్టెరాయిడ్స్ వల్ల దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ హీమోడైనమిక్ చేంజెస్. సో, దీస్ చేంజెస్ మే లీడ్ టు బోత్ టైప్ ఆఫ్ స్ట్రోక్స్. 2 ఇస్కెమిక్ రావచ్చు, ఓకే. హెమరేజిక్ రావచ్చు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ ఈ స్ట్రెస్‌లో పడి టైమ్ టు టైమ్ ఫుడ్ తినడం మర్చిపోతాము. అడిక్వేట్ స్లీప్ అండ్ రెస్ట్ కూడా ఉండదు. ఓకే. అండ్ హ్యాబిట్స్ లేకపోయినా సమ్ టైమ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దే గెట్ దే స్టార్ట్ సమ్ హ్యాబిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఎక్కువుంది. ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు. కొంచెం ఫ్రీ అవుతున్నాడు. నేను కూడా సిగరెట్ స్టార్ట్ చేస్తాను. లేదా నేను కూడా ఆల్కహాల్ తీసుకుంటాను. ఈ సైకిల్‌లోకెళ్ళిపోతారు. ఏ హ్యాబిట్స్ లేని వాళ్ళు కూడా కొత్త హ్యాబిట్స్ స్టార్ట్ చేయడం. లేదా ఈవెన్ దో కీపింగ్ ది హ్యాబిట్స్ అసైడ్ ఈ స్ట్రెస్ రిలేటెడ్ స్టెరాయిడ్ సర్జ్ అండ్ చేంజెస్ ఇన్ ది బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్‌కి, హార్ట్‌కి సర్క్యులేషన్‌లో చేంజెస్ రావడం. అండ్ అదే విధంగా ఈ వర్క్ స్ట్రెస్‌లో పడి సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి కూడా బాగా అలవాటు పడిపోతున్నారండి. మీరు కామన్‌గా వినుంటారు. ఇప్పుడు సిట్టింగ్ ఈస్ న్యూ స్మోకింగ్ అంటున్నారు. స్మోకింగ్. యెస్. అవును. సో, అట్లా కూర్చొని వర్క్‌లో పడి లేవాలి, కొంచెం నడిచి రావాలని మర్చిపోయి కూడా ఇట్లాంటి లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోతున్నారు. అండ్ సెకండరీ టు దిస్ ఈ స్టెరాయిడ్ సర్జ్ అవ్వడం వల్ల ఒబెసిటీ ఈస్ ఆల్సో టేకింగ్ ఎ సర్జ్. సో, ఇట్లా ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ వల్ల బాడీ ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ అవ్వడం. అండ్ ఇదే స్ట్రెస్‌లో పడి బేసిక్ ఫిట్‌నెస్ యాక్టివిటీస్ కూడా చేయలేకపోవడం వల్ల ఆల్ దీస్ థింగ్స్ ఫార్మ్ ఎ విషియస్ సైకిల్. ఈ సైకిల్ వల్ల దేర్ ఇస్ ఎ ఎన్హాన్స్డ్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఇన్ దీస్ యంగర్ ఇండివిడ్యువల్స్ మెయిన్‌లీ. ఓకే. ఓకే. సో, ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు పోనీ ఒక 50% ఎంతో రికవరీ అయ్యాక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి కొంచెం తగ్గుతాయి. సో, వాళ్ళు వర్క్‌కి, వాళ్ళ పర్సనల్ లైఫ్‌కి ఎంత వరకు వెళ్ళొచ్చు? ఎంత కంప్లీట్‌గా వర్క్‌కి వెళ్ళిపోవచ్చా? లైక్ నార్మల్ ముందున్నట్టే వాళ్ళ లైఫ్ ఉంటుందా? డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? సో, లైక్ ముందే చెప్పినట్టండి చిన్న స్ట్రోక్స్ అయితే కనుక వెరీ నియర్ టు నార్మల్ వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై. ఓకే. ఓకే. బట్ రావడమే పెద్ద హెమరేజిక్ స్ట్రోక్ ఆర్ ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు డెఫినైట్‌లీ ఆ న్యూరోనల్ డ్యామేజ్ అనేది సిగ్నిఫికెంట్ ఉంటుంది కాబట్టి, మనకి నరాలు ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళా మనకి అవి అతుక్కోవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కిన్ చాలా సార్లు ఇంజ్యూరీ అయ్యుంటుంది. మళ్ళా స్కిన్ అనేది వచ్చేస్తుంది. ఓరల్ అల్సర్స్ వస్తాయి చాలా సార్లు. అట్లానే లోపల గట్‌లో కూడా అల్సర్స్ వస్తాయి. దే అగైన్ బికమ్ నార్మల్. అట్లానే మనం లివర్ కూడా 1/3 అట్లా తీసేసినా కూడా ఇట్ విల్ ఫార్మ్ అగైన్. బట్ ఈ కెపాసిటీ నరాలకు దేవుడు ఇవ్వలేదు. సో, ఒకసారి నరాలు డ్యామేజ్ అయిపోయాయంటే పర్మనెంట్‌లీ ద ఫంక్షన్ ఈస్ లాస్ట్. బట్ బ్రెయిన్ హాస్ ఎ ట్రెమెండస్ ఫెనోమెనా కాల్డ్ ప్లాస్టిసిటీ. చుట్టుపక్కల నరాలు ఫంక్షనింగ్ బ్రెయిన్ కొంచెం ఫంక్షన్‌ని టేక్ ఓవర్ చేయొచ్చు. సో, ఎక్స్‌టెన్సివ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో దేర్ ఈస్ ఇంపైర్‌మెంట్ ఆఫ్ లైఫ్ యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ కొంచెం మోటివేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు
అదే విధంగా వాళ్ళు ఫిజియోథెరపీకి కూడా బాగా కోఆపరేట్ చేస్తారు కాబట్టి యాస్ క్లోజ్ టు నార్మల్ తీసుకెళ్లే అవకాశాలు బావుంటాయి. బట్ అగైన్ పెద్ద స్ట్రోక్ వస్తే కనుక డిపెండెంటే ఉంటారు. ఇక్కడ ద క్వెషన్ దట్ వి ఆర్ ఆస్కింగ్ ఈస్ డిపెండెంట్ ఉంటారా? ఇండిపెండెంట్ ఉంటారా? అవును. సో పెద్ద స్ట్రోక్ వచ్చిన వాళ్ళు చాలా మట్టుకి దే డిపెండ్ ఆన్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. సో బెడ్ రిడన్ అయితే అక్కడే వాళ్ళకి సేవ్ చేసుకుంటూ ఉండాలి. సమ్ పీపుల్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ పారాలిసిస్ వచ్చిన దగ్గర నుంచి చెయ్యి కొంచెం ఫంక్షన్ వస్తుంది కానీ నడవలేకపోతారు. కొంతమందికి నడుస్తారు కానీ చెయ్యి కంప్లీట్ గ్రిప్ రాదు. ఇట్లా మిక్స్డ్ ప్యాటర్న్‌లో రికవరీ చూస్తుంటాం. బట్ యూజువల్లీ యంగ్‌స్టర్స్ హూ హావ్ వెరీ గుడ్ విల్ పవర్ అండ్ మోటివేషన్ టు గో టు ఫిజియోథెరపీ అండ్ సపోర్ట్ ఫిజియోథెరపీ వీళ్ళలో రికవరీ కొంచెం బెటర్‌గా ఉంటుందండి. ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో ఆల్రెడీ ఏజ్ రిలేటెడ్ డ్యామేజ్ టు ది బ్రెయిన్ అనేది మనకుంటుంది కాబట్టి కొంచెం రికవరీ ఈజ్ సబ్ ఆప్టిమల్ కంపేర్డ్ టు ఎ యంగర్ ఇండివిడ్యువల్. బట్ స్టిల్ లైక్ ఐ సెడ్ ఫిజియోథెరపీ ఈజ్ వెరీ క్రూషియల్. మనం ఏదో ఫిజియోథెరపీ చేసేసామని కాకుండా మంచి సెంటర్‌లో అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎ గుడ్ ఫిజియోథెరపిస్ట్ చేసుకున్నట్లయితే ఉన్న దాంట్లో వి కెన్ అచీవ్ ది బెస్ట్ రిజల్ట్. యాహ్! సో డెఫినెట్‌లీ 50% ఫస్ట్ డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా ఫిజియోథెరపీ డాక్టర్స్ దగ్గర కూడా మనం రెగ్యులర్‌గా వెళ్ళాలి. మనకి యాక్సెస్ టు గుడ్ సెంటర్ ఇప్పుడు రోబోటిక్స్ వచ్చేసాయి. ఏఐ కూడా వచ్చేసింది ఫిజియోథెరపీలో. సో ఆ ఏఐ విల్ అసెస్ ది పేషెంట్. ఇట్ విల్ గివ్ ఎ ప్రోటోకాల్. అట్లానే రోబోటిక్స్‌తో పేషెంట్‌ని లేపడం, కూర్చోపెట్టడం, నడిపియడం ఇవన్నీ వాళ్ళ ఇది లేకుండా కూడా స్టిమ్యులేషన్ అనేది చాలా జరుగుతుంది. సో ఇటువంటి సెంటర్స్‌కి మనం యాక్సెస్ ఉంటే కనుక రికవరీ ఈస్ డెఫినెట్‌లీ బెటర్ కంపేర్డ్ టు అనదర్ ఇండివిడ్యువల్ హూ డజంట్ హావ్ ఎన్ యాక్సెస్ టు గుడ్ ఫిజియోథెరపీ. సో ఫాలో అప్ ఎలా చేసుకుంటాం సార్? టెస్ట్‌లు ఎంఆర్ఐ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు స్ట్రోక్ తీస్తాం కదా! మళ్ళీ దాన్ని ఎన్ని సార్లుకి తీసుకోవాలి? మళ్ళీ మీరు రెగ్యులర్‌గా 2 మంత్స్, 3 మంత్స్ ఎన్ని సార్లు పేషెంట్‌ని ఫాలో అప్‌లో పెట్టుకుండానికి చూస్తుంటారు? సో యూజువల్‌గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్‌ని ఎవ్రీ 2 వీక్స్ టు 3 వీక్స్‌కి ఒకసారి ఫాలో అప్ రమ్మంటాం. ఆ తర్వాత మంత్లీ అండ్ పేషెంట్‌కి ఫ్రెష్‌గా కంప్లెయింట్స్ ఏమి లేవు అంటే కనుక వన్స్ ఇన్ 3 మంత్స్ ఇట్లా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫాలో అప్ తగ్గించుకుంటా రావచ్చు మనం. ఓకే. హౌఎవర్ ఈ రిపీటెడ్‌గా సీటీ, ఎంఆర్ఐ అనేది దేర్ ఈస్ నో రోల్ అండి. మనకి పేషెంట్ డ్యూరింగ్ ఫాలో అప్స్ రికవరీ పాజిటివ్ సైడ్ ఉంది. హ్మ్. ఇంతకు ముందు అసలు చెయ్య కాలు కదిలించిన పేషెంట్ ఇప్పుడు 2 వీక్స్, 4 వీక్స్ ఫాలో అప్‌లో కొంచెం చెయ్య లేపగలుగుతున్నారు. కాళ్ళల్లో కొంచెం చలనం బెటర్‌గా వచ్చింది అనుకున్నప్పుడు ఫర్దర్‌గా సీటీ ఆర్ ఎంఆర్ఐ తీసే యూజ్ అయితే ఉండదు. హౌఎవర్ ఇంతకుముందు కొంచెం బాగా ఇంప్రూవ్ అయిన పేషెంట్‌లు మళ్ళా డల్ అవుతున్నారు. అంటే మూవ్‌మెంట్స్ తగ్గుతున్నాయి. సో సెకండ్ స్ట్రోక్ ఏమన్నా వచ్చిందా? అదే విధంగా ఇంతకుముందు ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ బీపీ మెడిసిన్ సరిగ్గా తీసుకోక ఈసారి బీపీ బాగా పెరిగి ఆపోజిట్ సైడ్ మళ్ళా వీక్‌నెస్‌తో వచ్చారు. ఇటువంటి కేసెస్ చాలా చూస్తామండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు బీపీ మెడిసిన్ సరిగ్గా వాడరు. నాకు స్ట్రోక్ తగ్గిపోయింది. నేను లేచి నడిచేస్తున్నానని చెప్పి నెగ్లెక్ట్ చేసుకుంటారు. బీపీ మెడిసిన్స్ వాళ్ళంతట వాళ్ళే ఆపేస్తారు. హై బీపీతో వస్తారు. ఇంతకుముందు రైట్ సైడ్ పారాలిసిస్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పారాలిసిస్‌తో ప్రెజెంట్ అవుతారు. సో ఇట్లా ఫ్రెష్ ప్రెజెంటేషన్స్ కొత్తగా మనకి డెఫిసిట్స్ అంటే వీక్‌నెస్, బీ ఫాస్ట్‌లో ఉన్న సింప్టమ్స్ కనిపిస్తే కనుక అప్పుడు మనం సీటీ ఆర్ ఎంఆర్ఐ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ చేయడం జరుగుతుంది. అదర్‌వైజ్ రొటీన్ ఫాలో అప్స్‌లో ఎవ్రీ నౌ అండ్ దెన్ సీటీస్, ఎంఆర్ఐస్ రిక్వైర్మెంట్ ఆర్ రోల్ లేదండి. ఓకే. సర్జరీ అయిన పేషెంట్స్ గానీ, కంప్లీట్ పారలైజ్ అయిన పేషెంట్స్ గానీ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చూస్తుండాలి డిపెండెంట్. సో అలా చూసే ఫ్యామిలీ మెంబర్స్‌కి వాళ్ళ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయాలేంటి? ఆల్రెడీ పేషెంట్ గదా! మళ్ళీ ఎలాంటి సింప్టమ్స్ లేదంటే వాళ్ళు ఎలా ఏ విషయాల్ని లైక్ అండర్‌లైన్ చేసుకొని ఓకే. ఇదొస్తే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాంటి ముఖ్యమైన విషయాలేమైనా ఉంటాయా? సో డిశ్చార్జ్ అయ్యే ప్రతి పేషెంట్‌కి మనం కొన్ని వార్నింగ్ సింప్టమ్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటామండి. ఇవి మనం కౌన్సెల్ చేసే పంపియాలి డెఫినిట్‌గా. సో నార్మల్‌గా అయిపోయిన పేషెంట్‌కి ఇందాక చెప్పినట్టు కొత్తగా మళ్ళా సింప్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మన బీ ఫాస్ట్‌లో లైక్ బ్యాలెన్స్ ఇష్యూస్, చూపు మళ్ళా క్షీణించిపోతుంది. అదే విధంగా మూతి వంకర పోవడము, చెయ్య, కాలు ఇంతకుముందు బాగా లేపే పేషెంట్‌ని సేమ్ సైడ్ పక్షవాతం కొత్తగా రావడం. లేదా ఆపోజిట్ సైడ్‌లో ఇంతకుముందు రైట్ సైడ్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్‌కి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చినట్టు సింప్టమ్స్ కనిపియడము. అదే విధంగా స్పీచ్‌లో డిస్టర్బెన్స్. మన మాట అర్థం కావటం లేదు. అట్లానే వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. రెస్పాండ్ కాలేకపోతున్నారు. అండ్ ఇలానే మనకి పేషెంట్ కొన్నిసార్లు వర్టిగో కూడా కంప్లెయింట్ చేస్తారండి. అంటే చక్కర వచ్చినట్టు, కళ్ళు తిరిగినట్టు. 25% ఆఫ్ ద వర్టిగో కేసెస్‌లో చిన్న మెదడు స్ట్రోక్ కూడా మనం డయాగ్నోస్ చేస్తాం. అండ్ కొన్నిసార్లు పేషెంట్స్ రెస్పాన్స్ తగ్గిపోతుంది. అన్‌కాన్షియస్ అయినట్టు చేస్తారు. లేదా ఫిట్స్‌తో ప్రెజెంట్ అవుతారు. సో దీస్ ఆర్ వేరియస్ స్పెక్ట్రమ్ ఆఫ్ వార్నింగ్ సింప్టమ్స్. అదే విధంగా హెడేక్ అండి. ఇంతకుముందు న్యూరో ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్‌కి కూడా హెడేక్ ఇంతకుముందు చెప్పి ఇప్పుడు తగ్గుతా వస్తుంది అంటే దట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. బట్ ఇంతకుముందు లేని హెడేక్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవ్వడం లేదా ఇంతకుముందు ఉన్న హెడేక్ ఎక్కువ అవుతోంది. హెడేక్‌తో పాటు వాంతులైపోతున్నాయి. అండ్ వాంతయ్యాక హెడేక్ అనేది తగ్గుతుంది. ఇటువంటి మార్పులు గనక మనం గమనించినట్లయితే ఇమ్మీడియేట్‌గా తీసుకురావాలి. ఇందులో మనకి
ఫాలోఅప్ టైమ్‌లోనే ఎళ్ళాలని ఏముండదు. అర్జెంట్‌గా క్యాజువాలిటీకి ఆర్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. ఓకే. సో, ముఖ్యంగా మనకు హెడ్‌ఏక్, వామిటింగ్ ఎనీ యెస్. న్యూ సింప్టమ్ వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. కాన్షియస్‌నెస్ డిప్ అవ్వడం, ఫ్రెష్‌గా వీక్‌నెస్ సేమ్ ఆర్ అపోజిట్ సైడ్ రావడం ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు బెడ్ రిడెన్ పేషెంట్స్‌కి మనకి హైదరాబాద్‌లో చూసుకున్నట్టయితే నర్సింగ్ సపోర్ట్ మోస్ట్‌లీ అవైలబుల్‌గానే ఉంటుంది కదా సార్! చాలా యెస్. మటికి మనకి సో, మనం అనుకున్నట్టు రీహాబిలిటేషన్ ఫేజ్‌లో 2 రకాలండి. యూజువల్‌గా వి కెన్ సెండ్ దెమ్ టు వెరీ గుడ్ రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్‌లో. రోబోటిక్స్ అవన్నీ కూడా వచ్చేసినాయి. సో, అటువంటి సెంటర్స్‌లో స్టార్టింగ్ ఫ్రమ్ ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్ అట్లానే స్పీచ్ థెరపిస్ట్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అండ్ సమ్ రీహాబ్ సెంటర్స్ ఆర్ ఈక్విప్డ్ విత్ న్యాచురల్ థెరపీ ఆల్సో. అంటే పైన టెర్రస్‌కి తీసుకెళ్ళి సన్‌లైట్ ఎక్స్‌పోజర్, ఓకే. యాంబియన్స్ కూడా కొంచెం గార్డెన్స్ ఇటువంటివన్నీ పెడితే దీస్ హెల్ప్ ఇన్ స్టిమ్యులేషన్ ఫర్ ది పేషెంట్. యాహ్! అదే విధంగా మ్యూజిక్ థెరపీ ఈవెన్ మా హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్నప్పుడు కూడా మేము కొంచెం వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ ఏంటని అటెండర్స్‌ని కనుక్కొని విత్ స్పెషల్ పర్మిషన్ వి అలౌ దెమ్ టు లిసన్ టు సమ్ సాంగ్స్ ఆర్ వాయిసెస్ ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ రిలేటివ్స్. ఇప్పుడు సపోజ్ ఒక ఓల్డ్ జెంటిల్‌మ్యాన్ వచ్చారు. వాళ్ళ మనవరాలు వాయిస్ కానీ, వాళ్ళ మనవడి వాయిస్ కానీ హూమ్ దే ప్రిఫర్ టు స్టే విత్ ఆర్ లైక్. సో, ఇలాంటి వాయిసెస్ కూడా వినిపిస్తే కొంచెం పాజిటివ్ రికవరీ ఆర్ స్టిమ్యులేషన్ ఉంటుంది. సో, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ రీహాబ్ కేర్. కొంతమంది మాకు రీహాబిలిటేషన్‌లో కొంచెం అంటే మెయిన్‌లీ ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల ఇంట్లోనే కేర్ తీసుకోవాలనుకుంటే అటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ ఒకటి ఈ పేషెంట్స్ మనకు కొన్నిసార్లు వెంటిలేటర్ తీసి ట్రేకియాస్టమీ అనేది చేస్తాం. సో, అట్లా ట్రేకియాస్టమీ కాకుండా నార్మల్‌గా ఉన్న పేషెంట్స్‌కి ఒక ప్రాపర్ హోమ్ కేర్ నర్సింగ్ స్టాఫ్‌ని పెట్టుకొని కూడా వాళ్ళు కూడా షిఫ్ట్స్‌లో వచ్చి పేషెంట్‌ని అట్ ది హోమే కేర్ టేక్ చేసుకోవడానికి ఇట్ విల్ బి హెల్పింగ్. హోమ్‌లో అడ్వాంటేజ్ ఏంటంటేనండి పేషెంట్ ఇఫ్ ఈస్ లిటిల్ బిట్ అవేర్ ఆఫ్ ది సరౌండింగ్స్ వాళ్ళ చుట్టుపక్కల చూసి కొంచెం రికవరీ డెఫినిట్‌గా బెటర్‌గా అవుతుంది కంపేర్ టు ఎన్ హాస్పిటల్ ఆర్ ఎ రీహాబ్ సెంటర్. హోమ్లీ ఎన్విరాన్మెంట్‌లో రికవరీ డెఫినెట్‌లీ ఈస్ మచ్ ఎర్లియర్ అండ్ మచ్ బెటర్. అవును. బట్ డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్. పేషెంట్‌ని ఇంట్లో కేర్ తీసుకోగలిగితే మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అన్‌ఫార్చునేట్‌లీ కొంతమంది పేషెంట్స్‌కి ఇంట్లో మేనేజ్‌మెంట్ అనేది కష్టమవుతుంది. అవును. ఇంపార్టెంట్‌గా ఈ ప్రివెన్షన్ ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి? 5 బుల్లెట్ పాయింట్స్ లాగా ఏమైనా ఉంటే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటే స్ట్రోక్‌ని మనం కొంచెం అవాయిడ్ చేయొచ్చు? సో, ఫస్ట్ థింగ్ అండి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీకు బీపీ ఉంది, మీకు షుగర్ ఉంది, ఒబెసిటీ ఉంది. సో, వీటిని మీరు ఎట్లా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు? బీపీ టైమ్ టు టైమ్ మీరు మెడిసిన్స్ తీసుకొని నేను బానే ఉన్నానులే అనుకోవడమే కాకుండా టైమ్ టు టైమ్ బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్‌లీస్ట్ డిజిటల్ మెషిన్ ఎట్ హోమ్. ఇప్పుడు మనకి ₹1000 వితిన్ బీపీ వచ్చేస్తుంది. అపారటస్ వచ్చేస్తుంది మనకి. డిజిటల్ బీపీ అపారటస్. సో, అట్‌లీస్ట్ యూ హావ్ ఎ బేసిక్ ఐడియా మీ బీపీ మెడిసిన్స్‌తో తగ్గుతుందా? పెరుగుతుందా? సో దట్ యూ కెన్ గో బ్యాక్ టు ది డాక్టర్ వెనెవర్ యూ ఫీల్ ద బీపీ ఈస్ హై. అదే విధంగా షుగర్స్ కూడా ఇప్పుడు మనకి ఇంట్లోనే గ్లూకోమీటర్స్ అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ ప్రిక్ యువర్ ఫింగర్ అండ్ దెన్ చెక్ ది వాల్యూ ఎట్ హోమ్. సో, ఇవి రెగ్యులర్‌గా మానిటరింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. సెకండ్‌ది లైఫ్ స్టైల్ చేంజెస్. లైక్ ఇందాకలన్నట్టు స్ట్రెస్. అందరికీ జాబ్‌లో స్ట్రెస్ ఉంటుంది. బట్ టైమ్ టు టైమ్ రీక్రియేషన్ కూడా ఉండాలి. లైక్ బర్న్‌ఔట్ కాకుండా ఫ్రీక్వెంట్‌గా సమ్ రీక్రియేషన్ లైక్ టీమ్‌తో బయటకెళ్ళడం కానీ, లేదా ఫ్రీక్వెంట్‌గా గో ఔట్ విత్ ఫ్రెండ్స్ ఆర్ వాచ్ మూవీస్. అండ్ అదే విధంగా ఫిజికల్ యాక్టివిటీ. అదే మనం కంటిన్యూస్‌గా కూర్చునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే కొంచెం లేచి లిటిల్ స్ట్రెచెస్ ఆర్ జస్ట్ వాక్ అండ్ కమ్ బ్యాక్. ఇటువంటి లైఫ్ స్టైల్ అండ్ డెఫినెట్‌లీ ఫిట్‌నెస్ కూడా ఎయిదర్ వాటెవర్ ఫిట్స్ యూ. మీరు కంపల్సరీ జిమ్‌కెళ్ళి 1 అవర్ స్పెండ్ చేయాలన్న రూల్ అందరికీ వర్తించదు. హ్మ్. యూ డు వాటెవర్ యాక్టివిటీ యూ వాంట్. ఇట్ క్యాన్ బి ఎ సింపుల్ వాకింగ్, జాగింగ్ ఆర్ సైక్లింగ్. ట్రెడ్‌మిల్ చేయొచ్చు ఇంట్లోనే. మీరు మెంబర్‌షిప్ కట్టేసి ఎక్సూబరెంట్ రేట్స్‌కి ఎక్కడ మెంబర్ అవ్వకపోవడం కూడా మనం రికమెండ్ చేయము. ఇట్స్ ఎ బేసిక్ ఎక్సర్‌సైజ్ దట్ వి అడ్వైస్ యూ. సో, ఇందులో స్విమ్మింగ్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్సర్‌సైజ్. సో, వాటెవర్ ఈస్ యాక్సెసిబుల్ మీకు ఏది చేతనైతే ఇటువంటి ఎక్సర్‌సైజ్ మీరు ఫాలో అవ్వండి. యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. లైక్ ఐ సెడ్ బ్రష్ చేసుకోవడం అంత ఈజీ అండి. మనం టైం పెట్టుకొని ఇంత టైం కొంచెం వాకింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ వెరీ హార్డ్ ఫర్ ఎనీవన్ టు డూ. ఇన్‌ఫాక్ట్ స్ట్రోక్ వస్తే మనం లేవలేం కూడా బెడ్ నుంచి కొన్నిసార్లు. సో, దానికంటే ముందే యాక్టివ్ అవ్వడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము డయట్ అండి. మనం తీసుకునే డయట్ కూడా. ఇన్ జనరల్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉన్న వాళ్ళకే కాదు అందరికీ కూడా వెరీ లో సాల్ట్ అండ్ వెరీ లో షుగర్ డయట్. అవసరమైనంత ఉప్పు, అవసరమైనంత చక్కెర వేసుకుంటే బెటర్ అండి. సో, దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎంత తగ్గిస్తే ఫాస్ట్ ఫుడ్స్ ఎంత తగ్గిస్తే అంత బెటర్. వన్స్ ఇన్ ఎ వైల్ ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ఓకే. బట్ ఇప్పుడు చాలా మంది వేరే స్టేట్స్‌కెళ్ళి వర్క్ చేయడం వల్ల అవే ఫ్రమ్ దేర్ హోమ్. సో, ఫాస్ట్ ఫుడ్స్‌కి, ఔట్‌సైడ్ ఫుడ్స్‌కి బాగా అలవాటు పడిపోతున్నారు. అస్సలు ఆపేయమని చెప్పను. బట్ ఎప్పుడైనా ఒకసారి తినడం అనేది బెటర్. డైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ఫాస్ట్ ఫుడ్స్ తినడం ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ రెగ్యులర్‌గా మీ డయట్‌లో ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా. సో, దే హావ్ ఎ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్స్, ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో, బాడీలో జరిగే ఈ స్ట్రెస్‌ని అవి కొంచెం కౌంటర్ చేయడానికి హెల్ప్ అవుతాయి.
సో దీస్ ఆర్ గ్రాస్లీ ద చేంజెస్ దట్ వీ కెన్ డూ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ కీప్ మానిటరింగ్ అవర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కీప్ దెమ్ అండర్ కంట్రోల్. సో ఇవన్నీ చేయగలిగితే అట్లీస్ట్ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ స్ట్రోక్ రిస్క్ మనం తగ్గించగలుగుతాం. ఓకే. ఇంకోటి సార్, హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కూడా మనకి స్ట్రోక్‌లో రీజన్స్ కదా! సో, ఖచ్చితంగా అవును. ఇప్పుడు ఫాదర్ టు డాటర్ ఆర్ మదర్ టు డాటర్ ఖచ్చితంగా వస్తుంది అని మనం భయపడతారా పేషెంట్స్? ఖచ్చితంగా సో వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది అనడం కాకుండా దే ఆర్ ఎట్ అ సిగ్నిఫికెంట్‌లీ హైయర్ రిస్క్ కంపేర్డ్ టు నార్మల్ పర్సన్ ఆఫ్ దేర్ ఏజ్. సో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలేమైనా తీసుకోవాలా? టెస్ట్‌లేమైనా చేయించుకోవాలా? అలాంటిదేమైనా సో జాగ్రత్తలంటే లైక్ ఐ సెడ్ ఇది మోడిఫైయబుల్ కాదండి. సో ఇన్ కేస్ మనకి వాళ్ళలో కొంచెం మైనర్ సింప్టమ్స్ ఏమైనా డిటెక్ట్ చేస్తే కొన్ని కండిషన్స్‌లో మనం ప్రియంప్టివ్ గానే బ్లడ్ థిన్నర్స్ అనేది స్టార్ట్ చేస్తాము. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ డిక్టిమ్ దట్ ఎవ్రీబడీ హాస్ టు బి స్టార్టెడ్ ఆన్ ద బ్లడ్ థిన్నర్స్. బట్ అదర్‌వైజ్ మనం మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఒబీస్ అవ్వకుండా వెయిట్ రిడక్షన్, వెయిట్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేసుకోవడం, వేరే ఒత్తిడి, స్ట్రెస్ ఈ ఫ్యాక్టర్స్‌ని మనం అవాయిడ్ చేయగలిగితే లిటిల్ బిట్ ఓవరాల్ రిస్క్ ఫర్ స్ట్రోక్ అనేది మనం తగ్గించుకోవచ్చు. బట్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్ విచ్ హ్యావ్ ఎ వెరీ హై రిస్క్ ఫర్ స్ట్రోక్. అందులో మనం ముందు జాగ్రత్త చర్య కింద వీళ్ళల్లో ఈ యాంటీ ప్లేట్లెట్స్ ఆర్ యాంటీ కోయాగులెంట్స్ అనేవి కూడా స్టార్ట్ చేస్తే ఆ బ్లడ్ సర్క్యులేషన్ టు ది బ్రెయిన్ అండ్ హార్ట్ అనేది ఇంప్రూవ్ అయ్యి స్ట్రోక్ రిస్క్ అనేది కొంచెం తగ్గించే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో, స్ట్రోక్ లాగే అనిపిచ్చి కానీ అది స్ట్రోక్ కాకుండా ఉంటుంది కదా సార్! కొన్ని కండిషన్స్ సింప్టమ్స్ అలానే ఉంటాయి. బట్ స్ట్రోక్ అని మనం చెప్పుకోలేము. సో, అలాంటివి ఏంటి? కొంచెం దాని గురించి చెప్తారా? యెస్. సో చాలా మంచి క్వెషన్ అండి. చాలా మంది హెమరేజిక్ ఆర్ ఇస్కెమిక్ ఇన్ఫార్క్ట్ స్ట్రోక్స్ ఉంటాయనుకుంటారు. బట్ దేర్ ఆర్ సమ్ అదర్ కండిషన్స్ ఇన్ విచ్ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి ప్రాపర్ టైంకి ట్రీట్మెంట్, మెయిన్‌లీ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలిగితే కంప్లీట్‌గా క్యూర్ కూడా అయిపోతారు పేషెంట్స్. బికాజ్ స్ట్రోక్ అనేది ఇంటర్నల్‌గా బ్రెయిన్‌లో నరాలనేవి డ్యామేజ్ అవుతాయి. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్స్ అండి. సిమిలర్ కంప్లెయింట్సే ఉంటాయి పేషెంట్‌కి. హెడేక్స్ ఉంటాయి. హెడేక్స్ కొంచెం ఎక్కువైతే తర్వాత వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. ఫిట్స్‌తో ప్రెజెంట్ అవుతారు. జస్ట్ లైక్ ఎనీ అదర్ స్ట్రోక్. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ తలలో ట్యూమర్ వస్తే కనుక లెఫ్ట్ సైడ్ పారాలిసిస్‌తో ప్రెజెంట్ అవుతారు. యూజువల్‌గా ఇట్లాంటి కేసెస్‌లో ఆ బ్రెయిన్ చుట్టుపక్కల నరాల మీద ఈ ట్యూమర్ అనేది ఒత్తడం వల్ల మనకి సింప్టమ్స్ కామన్‌గా వస్తాయి. సో ప్రాపర్ టైంకి మనం డయాగ్నోస్ చేసి యూజువల్‌గా బ్రెయిన్ ట్యూమర్స్ మనకి పెద్ద సైజులో కనుక మనకు బయటపడినట్లయితే సర్జికల్ ఆప్షన్స్ ఇస్తాము. ఆ సర్జరీ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసినట్లయితే చాలా మట్టుకి పారాలిసిస్ అనేది నార్మల్ కూడా అయిపోతుంది. విచ్ ఈస్ నాట్ వెరీ మచ్ పాసిబుల్ ఇన్ ఇన్ఫార్క్ట్ అదే హెమరేజిక్ ఆర్ ఇస్కెమిక్ స్ట్రోక్‌లో అంత సిగ్నిఫికెంట్‌గా తొందరగా ఇంప్రూవ్‌మెంట్ చూడనేది ఇటువంటి కేసెస్‌లో మనం ఇంప్రూవ్‌మెంట్ చూస్తాం కూడా. అండ్ ఓల్డ్ ఏజ్‌లో కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా దెబ్బ తగులుతుంది తలకి. వాళ్ళు యూజువల్‌గా ఓల్డ్ ఏజ్ వల్ల వేరియస్ కోమార్బిడిటీస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటిస్ వల్ల చిన్న ఇంజరీ వల్ల ఎక్కువ రక్తస్రావం జరిగి ఇనిషియల్‌గా పడ్డప్పుడు ఇంజరీ అయినప్పుడు బానే ఉంటారు. ఒక 2 వీక్స్, 3 వీక్స్ ఆర్ 1 మంత్, 2 మంత్స్ తర్వాత స్లోగా డిటెరియేట్ అయ్యి ఒక పక్క పారాలిసిస్ లాగా వస్తుంది. ఇనిషియల్‌గా మనం అది స్ట్రోక్ అనుకుంటాం. సో ఓల్డ్ ఏజ్ అయ్యేసరికి వాళ్ళ బ్రెయిన్‌కి తట్టుకునే శక్తి కూడా ఉండడం వల్ల అటెండర్స్ చాలా సార్లు లేట్ చేస్తారు. మనకి సింప్టమ్స్ స్టార్ట్ అయిన 10 డేస్‌కి, 2 వీక్స్‌కి తీసుకొస్తారు. సో ఇందులో వి సీ ఎ కండిషన్ కాల్డ్ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా. సో యూజువల్‌గా మనకి ఇనిషియల్‌గా బ్లడ్ క్లాట్ అయినప్పుడు బ్రెయిన్ చుట్టూ అది థిక్ క్లాట్స్ లాగా ఉంటుందండి. ఈ ఓల్డ్ ఏజ్‌లో బ్రెయిన్ చుట్టూ స్పేస్ ఉండడం వల్ల ఆ క్లాట్స్ అనేవి లిక్విఫై అయ్యి వాటర్ లాగా ఫార్మ్ అయ్యి బ్రెయిన్ ఒత్తడం స్టార్ట్ చేస్తాయి. దానివల్ల స్ట్రోక్ లాంటి సింప్టమ్స్ వస్తాయి. సో దీనికి కూడా ఇప్పుడు మనం సింపుల్‌గా బ్రెయిన్‌లో 2 హోల్స్ ఏసి లేదా ఎండోస్కోప్ ద్వారా ఆ వాటర్‌నంతా డ్రైన్ చేసేస్తే బ్రెయిన్ ఫ్రీ అయ్యి చాలా ర్యాపిడ్‌గా ఇంప్రూవ్‌మెంట్ అనేది కూడా చూస్తాం. సో వీటన్నిటిలో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మనం తొందరగా గుర్తించి స్ట్రోక్ లాగానే సింప్టమ్స్ ఉంటాయి. ఎంత తొందరగా పేషెంట్‌ని తీసుకొచ్చి మనం డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ట్రీట్మెంట్ అంత తొందరగా స్టార్ట్ చేసి వాళ్ళని మళ్ళా నార్మల్ స్టేజ్‌కి తీసుకెళ్ళే అవకాశాలు చాలా బావుంటాయి. యెస్. ఓకే. సో, ఇందాక మీరు హాస్పిటల్ అడ్మిషన్‌లో మనకి బెడ్ సోర్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా సార్! అవునండి. అపార్ట్ ఫ్రమ్ బెడ్ సోర్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యాహ్! సో, అవి రాకుండా ఉండడానికి ఏమైనా మనం చేయొచ్చా? లేదంటే ఇంక తప్పనిసరి అవి ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిషన్‌లో రిస్క్ తీసుకోవాల్సిందేనా? సో యూజువల్‌గా ఈ ఇన్ఫెక్షన్స్ అనేటివి దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఎ లాంగ్ ఐసీయూ స్టే అండి. సో పేషెంట్ ఎక్కువ కాన్షియస్‌నెస్‌లో లేరు. జీసీఎస్ స్కోర్ అనేది తక్కువుంది. దానివల్ల వెంటిలేటర్ నుంచి మనం తొందరగా బయటకు తీసుకురాలేకపోతున్నాం. అదే విధంగా ఇట్లాంటి కండిషన్‌లో మనం మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఆర్ మెడిసిన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల సెంట్రల్ లైన్స్ ఆర్ వేరియస్ యాక్సెస్ లైన్స్ బ్లడ్‌కి తీసుకుంటాం. అండ్ బికాస్ వాళ్ళ టాయిలెట్ నీడ్స్‌ని ఇండికేట్ చేయలేరు. అంటే యూరిన్ పాస్ చేయాలి లేదా మోషన్ వస్తుంది ఇవి చెప్పలేరు కాబట్టి పోలీస్ కేథీటర్ కూడా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక యూరిన్ ట్యూబ్ అండి. దాంతో మనం కంటిన్యూయస్‌గా యూరిన్ అనేది ఇట్ విల్ డ్రైన్ అవుట్. అవును. సో ఈ 3 ట్యూబ్స్ అనేటివి పేషెంట్ ఎంత తొందరగా కాన్షియస్ అయ్యి, నడిచి వదిలించుకోగలిగితే అంత ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది మనకి.
వెరస్ అన్‌కాన్షియస్ ఆర్ కోమటోస్ పేషెంట్స్ కొంచెం సెమీ కోమాలో ఉన్న పేషెంట్స్‌కి ఇవి లాంగ్ డ్యూరేషన్ వరకు పెట్టాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటర్ తగ్గిస్తుంటే ఆయన శ్వాస తీసుకోలేకపోతున్నారు సరిగ్గా. సో, అగైన్ విల్ స్విచ్ బ్యాక్ టు ఫుల్ వెంటిలేటర్. అదే విధంగా కాన్షియస్‌నెస్ పూర్తిగా రాకపోవడం వల్ల వాళ్ళ లాలాజలం అనేది లోపల మింగలేకపోతున్నారంటే ఎయిర్‌వే ప్రొటెక్షన్‌కి వెంటిలేటర్ ఎక్కువ రోజులు పెట్టాలి. సో, డ్యూరేషన్ ఆఫ్ వెంటిలేషన్ ఎక్కువయినప్పుడు ఆబ్వియస్‌లీ మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా రిస్క్ ఎక్కువవుతుంది. పేషెంట్ తొందరగా రికవర్ అయ్యి కాన్షియస్ అయిపోతే వెంటిలేటర్ తీసేసి లేదా ట్రైకాస్టమీ చేసినా ఈ రిస్క్ అనేది వి కెన్ డిక్రీజ్. ఓకే. అట్లానే బెడ్ సోర్స్ కూడా అంతేనండి. మనకి లాంగ్ టర్మ్ పేషెంట్ బెడ్ రిడెన్ ఉన్నారు. మనం ఎంత పొజిషన్ చేంజ్ చేసినా అట్‌లీస్ట్ వీక్ ఆర్ 10 డేస్ పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు అట్‌లీస్ట్ ప్రెషర్ సోర్ ఆర్ స్కిన్ పీల్ అనేది స్టార్ట్ అవుతుంది. లేటర్ ఆన్ తర్వాత బయటకెళ్ళాక వాళ్ళు కేర్ ఎట్లా తీసుకుంటున్నారు దాన్ని బట్టి ఇట్ మైట్ డెవలప్ ఇంటూ హై గ్రేడ్ బెడ్ సోర్ ఆల్సో. అండ్ అగైన్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనకి బ్లడ్ స్ట్రీమ్‌లో వేరియస్ మెడిసిన్స్‌కి యాక్సెస్ తీసుకుంటాము. శాంపిల్స్ తీసుకొని బ్లడ్ టెస్ట్ డైలీ పంపించాలి. ఈ హ్యాండ్లింగ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ ఈస్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అండ్ అదే విధంగా యూరిన్ పైప్ కూడా మనం కంటిన్యూయస్‌గా పెట్టాలి కాబట్టి సో, ఇది కూడా వన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో, ఇవి ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే ఇట్ ఈస్ మెయిన్‌లీ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ అండి. నర్సింగ్ స్టాఫ్ అనేవాళ్ళు ఎప్పుడు హ్యాండిల్ చేసినా ఫ్రెష్ గ్లవ్ ఒకటేసుకొని పేషెంట్‌ని హ్యాండిల్ చేయడం. అంటే బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు గ్లవ్ చేంజ్ చేసుకొని వేరే పేషెంట్ దగ్గరికెళ్ళి మళ్ళీ ఈ పేషెంట్ దగ్గరకొచ్చి హ్మ్. అదే గ్లవ్‌తో చేసినప్పుడు క్రాస్ కంటామినేషన్ అనేది జరుగుతుంది. సో, ఇటువంటివి అవాయిడ్ చేయాలి. శాంపిల్ తీసినప్పుడు అదే విధంగా ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు దే షుడ్ యూజ్ ఎ క్లీన్ మనకి హ్యాండ్ రబ్ శానిటైజర్‌తో మంచిగా హ్యాండ్స్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ గ్లవ్స్ ఏసుకొని వాళ్ళు హ్యాండిల్ చేయగలగాలి. అదే విధంగా టైమ్ టు టైమ్ ఈ పైప్స్ అనేటివి మనం మార్చాలి. ఫోలీస్ ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఫోలీస్ అయితే ఎవ్రీ 10 డేస్ ఆర్ 2 వీక్స్‌కి చేంజ్ చేయాలి. ఇఫ్ వి యాంటిసిపేట్ దట్ పేషెంట్‌కి లాంగ్ టర్మ్ అవసరం పడితే గనక సిలికాన్ ఫోలీస్ అని ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటివ్‌లీ సేఫర్. సో, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. అండ్ డెఫినైట్‌లీ యెస్ మనం ఇన్ఫెక్షన్ చూసుకొని బాక్టీరియా ఎక్కడుందని ఎస్టాబ్లిష్ చేసి కరెక్ట్ యాంటీబయాటిక్స్ కూడా ఇస్తే దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ బాగా కంట్రోల్ అయ్యే అవకాశాలు మంచిగుంటాయి. ఓకే. ఎనీ లాస్ట్ మెసేజ్ టు అవర్ వ్యూవర్స్ సర్? సో, లాస్ట్ మెసేజ్ ఇస్ సేమ్ యాస్ ద ఫస్ట్ మెసేజ్ అండి. టైమ్ ఈస్ బ్రెయిన్ విచ్ మీన్స్ దట్ మనం బ్రెయిన్‌లో లేట్ చేసే కొద్దీ నరాలు డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి మీకు డౌట్ ఉన్నప్పుడు బెటర్ కమ్ టు ద న్యూరో ఎక్స్‌పర్ట్. అది మీరు చాలా సార్లు ఈ చిన్న ప్రాబ్లమ్ గురించి నా దగ్గర చాలా మంది ఓపీకి వస్తుంటారు. హ్మ్. నాకు నరాలు తిమ్మిర్లు వస్తున్నాయి చేతిలో. ఇది స్ట్రోక్ వస్తుందా? అది స్ట్రోక్ వస్తుందా లేదా అని ముందే తెలుసుకోవడం బెటర్ రాదర్ థాన్ కమింగ్ టు అన్ ఎమర్జెన్సీ విత్ ఎ యాక్చువల్ స్ట్రోక్. సో, బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ సింప్టమ్స్. ఈ బీ ఫాస్ట్ అనేది బ్రెయిన్‌లో గుర్తుపెట్టుకోండి. ఇటువంటి సింప్టమ్స్ మీకు కానీ మీ దగ్గరలో వాళ్ళకి కానీ వస్తే యాస్ సూన్ యాస్ పాసిబుల్ స్ట్రోక్ రెడీ సెంటర్‌కి తీసుకెళ్తే వి విల్ ట్రై టు గివ్ ది బెస్ట్ అవుట్‌కమ్ టు ది పేషెంట్. So again, time is brain. Don't waste time when you are suspecting a brain stroke. Thank you, sir. Thank you for Thank your you. nice words. Thank you very much.